కోరి కలవాలన్నా చేరువైనా కలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని ఈ రోజు మరి ఎప్పటికి వస్తుందో నాకైతే తెలియదు, కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో ప్రతి ఒక్కరు నిమిషం మాడతారు, 10 నిమిషాలు మాడతారు, మీ ఇష్టం. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ముందుగా ఎవరు స్టార్ట్ చేస్తారు? సిరీసా మాట్లాడాలి. మగవాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు, ఆడపిల్లలు అత్తమామ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ ఉంటారు. కాబట్టి ఉండే రెసిడెన్స్ కూడా ఎక్కడ ఉండేది ఏంటి అంత క్లియర్గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ ఒక్క రోజు గురించి దాదాపు 2000 రోజు అందరిని ఇలా కలవడం కుదిరింది. నా పేరు అందరికీ పరిచయమే. So coming to myself, so after completing 10th I completed. మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో రెస్పాండ్ అవ్వలేదనేసరికి చాలా మందికి బాధ కలిగింది. మా కొంచెం ముందున్నందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, జరిగిద్దా జరగదా గుర్తుంది అందరికీ. నేను ఇంటర్మీడియట్ చదువుతుండగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు, అమ్మాయిలు. మీ హస్బెండ్స్ ఒప్పించి తర్వాత మీ అత్తయ్య గారు వాళ్ళని ఒప్పించడం కూడా కొంచెం చాలా పెద్ద పని అని చెప్పాలి. సో అవన్నీ ఒప్పించి మా కోసం ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే సార్స్ ఈరోజు మీకు వారం అంతటికి ఒక రోజే సెలవు, తర్వాత ఈ సంక్రాంతిలో కూడా 3 రోజులకి మా కోసం ఒక రోజు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ మేడం. ఇక నేను నా గురించి చెప్పాలంటే నేను అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. అండ్ నా పేరు కటిక వీరమణికంఠ సాయినాథ్. నేను మీకు అందరికీ సాయిగానే తెలుసు. శంకర్ శిరీష. మా హస్బెండ్ పేరు అనిల్ కృష్ణ, తమ్మిన అనిల్ కృష్ణ. నేను ప్రజెంట్ 10th అయిన తర్వాత ఇంటర్ అపోలో ఉమెన్స్ కాలేజ్లో చదివాను, డిగ్రీ త్రివేణి కాలేజ్లో చదివాను, MBA శశి ఇన్స్టిట్యూట్లో చదివాను. అన్ఫార్చునేట్లీ మనం కొంతమంది మిస్ అయ్యాం, కానీ మీరైనా మాకు ఫుల్ఫిల్ చేశారు ఈ డేని. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద హైదరాబాద్లో. మ్యారేజ్ అయింది, ఒక బాబు. ఆ డేసే నాకు చాలా బెటర్గా ఉంటుంది ఏమీ లేకపోయినా. టుడే అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ ఆల్ ద థింగ్స్ సార్, బట్ ద బెస్ట్ డేస్ ఆర్ ఓన్లీ. మా చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా వస్తుంది. నా పేరు భర్తలు మోనిక. ఇక్కడ 10th అయ్యాక ఇంటర్ అపోలో ఉమెన్స్ కాలేజీలో చదివా. తర్వాత BSc నర్సింగ్ చేశాను 4 years. తర్వాత ఫస్ట్ అందరూ వచ్చినందుకు సార్స్ అండ్ మేడమ్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తిరునాతి లక్ష్మీ భవాని.
మా హస్బెండ్ పేరు కళ్యాణ్ శ్రీనివాస్. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు కొరకంచి రమ్య. మా హస్బెండ్ పేరు రాజు, దాసర్ రాజు. నాకు పాప బాబు. పాప 7 years, కామ్లీ శ్రీ దుర్గా. బాబు 2 years. మా హస్బెండ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఉండి. చెప్పుకుంటున్నానండి. ఎంత బిజీగా ఉన్నా మా కోసం ఆలోచించి ఈ 15 years తర్వాత జరుపుకున్న ఈ మా ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులు అందరినీ ఇలా చూస్తుంది చాలా ఆనందంగా ఉంది. నాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు మ్యారేజ్ అయింది మేడం. నాకు 2 అబ్బాయిలు. ఫస్ట్ బాబు పేరు చైతన్య మోక్షజయ్, సెకండ్ బాబు సందీప్ నాయుడు. మేము ఫ్రెండ్స్. మా అక్క పేరు రమ్య, నా పేరు లావణ్య. నమస్తే సార్. నేను చిన్నప్పటి కాడి నుంచి మా స్నేహితులు కూడానే ఉన్నాను. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వాళ్ళతో కలవడం గట్ట కుదరలేదు. వాళ్ళు ఇవాళ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 10th class నుంచి నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అచ్యుతపురం చేసుకుంటున్నారు గెట్ టుగెదర్ పూర్ణిమ. ప్రెసెంట్ అయితే కట్టును పూర్ణిమ మ్యారేజ్ అయ్యింది. అంటుంది. మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన గారి పేరు సత్యనారాయణ. నాకు పాప బాబు 2 చదువుకుంటున్నారు. ఇంటి దగ్గర హౌస్ వైఫ్గా ఉంటూ టైలరింగ్ చేసుకుంటున్నాను. ఆయన ఏమో భాగ్యనగర్ క్లోరైడ్లో అప్లైగా చేస్తున్నారు. అంతే. మీ అందరికి గుర్తే ఉండండి. ప్రజెంట్ బయ్యే నాగమ్మ. మా ఆయన గారి పేరు గణపతి, బయ్యే గణపతి. నాకు 2 పిల్లలు. ఫస్ట్ అబ్బాయి బయ్యే సంగీత్, నెక్స్ట్ అమ్మాయి చష్విక. అబ్బాయి 5th class చదువుతున్నాడు, అమ్మాయి LKG చదువుతుంది. సార్ వాళ్ళ అందరూ హ్యాపీగా ఉందండి. అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు గొంతు జలుబు చేస్తుందండి, వాయిస్ ఇట్లా ఉండదు, భయపడద్దు. మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ పేరు నరేంద్ర. నాకు 2 పాపలు, రవ్యశ్రీ, శ్రావ్య. వాళ్ళు 5th 6th చదువుతున్నారు. మాది ఏలూరు అండి. మాకు టిప్పర్స్ అవి ఉన్నాయి, ఆ బిజినెస్ చూసుకుంటారు మా హస్బెండ్. నేను హౌస్ వైఫ్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిగ్రీ బీకామ్ పూర్తి చేశాను. ఇంటి దగ్గరే ఉంటాను. ఆర్గానిక్గా వెజిటేబుల్స్ అవి పండిస్తూ ఉంటాను ఇంటి దగ్గరే ఉంది. థ్యాంక్ యూ. మేము అక్వైర్ చేసి ఇదంతా మా ఈ టైంలో అందరూ గ్యాదర్ అయ్యేటట్టు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ముందు దండే రాజేశ్వరి. మ్యారేజ్ అయిన తర్వాత ముంగుమూరి రాజకుమారి. మా హస్బెండ్ పేరు ముంగుమూరి శ్రీనివాస్. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప పేరు శ్రీజిత, 3rd class చదువుతుంది. బాబు పేరు రియాన్, UKG చదువుతున్నాడు. మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత జేఎల్ కింద చేసేవారు పెదవేగి. కాకపోతే నేను మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అది వదిలేసి ఇంకా బిజినెస్ మామూలుగా ఆల్రౌండర్ చెప్పాలంటే ఆయన కన్స్ట్రక్షన్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ అన్నీ వచ్చు ఆయనకి. ప్రస్తుతానికి ఆ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నా హెల్త్ విషయం నుంచి వస్తే సార్స్కి మేడంకి నమస్కారం అండి. నా పేరు కొరగంచి వెంకటకృష్ణ. 2009-10 10th class బ్యాచ్. ఇలా కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఎన్నో రోజుల కళ. కలిసినప్పుడల్లా మగవాళ్ళం ఎప్పుడొకప్పుడు కలుస్తాం గ్రౌండ్లో అందరం ఏదో టైంలో. ఆడవాళ్ళని ఇలాగా అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. సత్సాయి గడు కలిసినప్పుడల్లా ఎరా ఎప్పుడురా అనేవాడు. తర్వాత దీన్ని కార్యరూపం దాల్చడానికి జయేంద్ర పూనుకున్నాడు. జయేంద్ర ఎంతో కష్టపడి అందరి నెంబర్స్ గ్యాదర్ చేసి గ్రూప్లో అందరినీ యాక్టివ్గా ఉంచి తన వంతు తను కృషి చేశాడు. చాలా కష్టపడ్డాడు. తనే కాదు, ఎవరు ప్రొఫెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు హడావుడి వాళ్ళది. ఆ రోజులు మళ్ళీ వాటిని అన్ని గుర్తు తెచ్చుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక రోజు అనేది గెట్ టుగెదర్ అనేది మనం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అందరి తరపున. అలాగే నాకు ఒక పాప పేరు శ్రేష్ఠ, మా మిస్సెస్ పేరు నందీశ్వరి. నేను ఇక్కడ లోకల్లోనే జాబ్ చేస్తున్నాను, చిన్న జాబు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది కూడా. నందీశ్వరి. ఇంకా చాలా మాట్లాడాలి కానీ మాటలు రావట్లేదు. కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఓకే. మహేష్ కుమార్ వచ్చినందుకు సార్కి మేడంకి చాలా థ్యాంక్స్. నేను MBA చేశాను, మహేంద్రలో కలెక్షన్ మేనేజర్ కింద చేస్తున్నాను. అంతే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా వైఫ్ పేరు లక్ష్మీ ప్రసన్న, పిల్లల పేర్లు మిత్రాంశకుడు, హరియాంశకుడు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఫ్రెండ్స్ అండి. నా పేరు స్టోలా పద్మ. మా హస్బెండ్ పేరు నేమ్ వచ్చి అనిల్. ఆయన బీటెక్ చేశారు, హైదరాబాద్లో ADP కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నారు. మేము అక్కడే ఉంటున్నాం. మా పాప రుత్విక, బాబు షణ్ముఖ సాయి. ఒక 30-40 మెంబర్స్కి ఆగకుండా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేయడానికి జయేంద్ర పాత్ర చాలా ఉందండి. అందరూ జయేంద్ర పాత్ర మనం మాట్లాడాలి, జయంతో రావాలి. మా అందరి కోసం మాట్లాడు. ఎంత చేస్తావు కదా. మన ఉపాధ్యాయులకి చాలా కృతజ్ఞతలండి. మీకు చాలా కృతజ్ఞతలు. మేము అందరినీ, మా సార్స్ని అందరినీ, టీచర్స్ని చూడాలని ఆశపడ్డాము. కానీ అందరికీ చెప్పాము, వారి పనుల వల్ల, వారికి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. కానీ మీరు మా యందు దయించారో, ప్రేమ చూపడానికి మా మధ్యకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారో మీకు చాలా ధన్యవాదాలండి. మీ పనులు పక్కన పెట్టి మా కోసం ఈ పార్టీకి వచ్చినందుకు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ మీకు చాలా థ్యాంక్ యూ అండి. వాయిస్ అయితే అలాగనే రాగలం, మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆడవారు ఈ యొక్క ఫ్యామిలీస్ని ఒప్పించుకుని చాలా దూరం జర్నీ చేసి ఇక్కడికి వచ్చారు. అందరి బట్టి మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. నా పేరు రాసూరి శివకుమార్. నేను మీ అందరికీ తెలుసు. నేను 10th దాకా చదువుకున్నాను. తర్వాత ప్రైవేట్గా ఇంటర్ కంప్లీట్ చేశాను. నాకు దీంట్లో సంతోషకరమైనది ఏంటంటే ఫస్ట్ నుంచి 7th దాకా చదువుని బ్యాచ్ ఉంది, 8th నుంచి 10th దాకా చదువుని బ్యాచ్ ఉంది. 2 బ్యాచ్లు నేను అనుకుంటున్నాను, పొద్దున్న మర్చిపోయాను. ఇక్కడ కూర్చుని మాకు కూడా ఫస్ట్ నుంచి 7th దాకా గెట్ టుగెదర్ పెడదాం అనుకున్నప్పుడు తర్వాత అనుకున్నా, ఒరే దాంట్లో అందరూ దీంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, డబుల్ గెట్ టుగెదర్ అవుతుంది మాకు అని సంతోషపడ్డాను. నేను 10th అయ్యాక మా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువుకున్నప్పుడే మీ అందరూ తెలుసు ఆర్కెస్ట్రాకి వెళ్ళేవాడిని కదా. స్కూల్ మానేసి ఆర్కెస్ట్రాకి వెళ్ళి మా ఇంటి వారికి సాయం చేసేవాడిని. తర్వాత కూడా మానేసి టాపీ పనికి వెళ్ళిపోయి తర్వాత ఇంటర్ కంప్లీట్ చేస్తాను ప్రైవేట్గా కట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే పెయింటర్ కింద సెటిల్ అయ్యానండి. నా కింద 10 నుంచి 20 మంది వరకు పనిచేస్తారు. నేను సొంతంగా కాంట్రాక్ట్ తీసుకుని కుర్రోళ్ళని పెట్టుకుని అనేక బిల్డింగ్లకి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. కామెడీ అయితే ఏంటి చెప్పనా, మీరు అందరూ అంటున్నారు కదా ఎంటెక్ బీటెక్ చేస్తున్నారు కదా, నేను ఆల్టెక్ చేస్తున్నాను. ఆల్టెక్ అంటే తెలుసు కదా, గోళ్ళకి పెడతారు కదా, గోళ్ళకి సీలింగ్కి. నేను ఆల్టెక్, మీరు ఎంటెక్ అయితే. నాకు దేవుడిచ్చిన నా పనిలో నేను నమ్మకంగా ఎక్కడ మాట రాకుండా మంచిగా ఒక క్వాలిటీగా బ్రతుకుతున్నానండి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు మ్యారేజ్ అయింది, ఓ బాబు ఉన్నాడు నాకు. మీరందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే చెప్పాను ఇందాక, ఈ అల్లరం చూసి మళ్ళీ సారాలని క్లాస్ తీసుకోండి, మాకు క్లాస్ చెప్పండి, వీడియో తీసుకుంటాం, వీడియో దాచుకుంటాం అని అడగాలని ఉంది. నెక్స్ట్ ఒకవేళ కుదిరితే అలా చేద్దాం. క్లాస్ రూమ్లోకి వెళ్ళి సారాల్లో నుంచి ఉన్నప్పుడు వీడియో తీసుకుందాం. మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు దీనికి మూల కారణం అయితే కొన్ని సంవత్సరాల బట్టి అనుసరిస్తాయి ఉన్నాడు కదా, గెట్ టుగెదర్ కావాలి మనందరం కలవాలని పోరాడుతున్నాడు. ఆడు ఆశపడ్డాడు, దాన్ని నెరవేర్చిన వారు అయితే
పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ చెప్తాను. నేను చెప్పాలి, చూస్తున్నాను, నెల రోజులు మట్టి చూస్తున్నాను. మనోహరు, వెంకటకృష్ణ, జయేంద్ర ఉన్నారు కదా, ఆడోళ్ళు శిరీష, వీళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా సహకరించారు. అఖిల్ ఉన్నాడు, ఇంకా ఉన్నారు, ఆశపడ్డారు. కానీ దీని ముందు నడిపించిన మట్టికి జయేంద్ర, మనోహర్, వెంకటకృష్ణ అయితే కనపడ్డారు నాకు. నైట్ ఇక్కడే కూర్చుంటున్నారు, దీని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరినీ ఇందాక కూడా జయేంద్ర పాపం సారాలు రాలేదు, మన ఫ్రెండ్స్ రాలేదని చాలా నిరాశపడ్డాడు. నేను ఒకటే చెప్పా, నీ వల్ల అయిందైతే మీరు చేశారు, అన్ని పురమాయించారు, అందంగా చేసుకుందామని ఆశపడ్డారు. మీరు చెప్పారు వారికి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు రాలేకపోయారు. పీటీ మేడం గారు కూడా చెప్పారు, మేడం గారు వాళ్ళందరూ రాలేకపోయారు, అన్నీ మర్చిపోండి, వచ్చిన వారితో సంతోషంగా ఉందామని చెప్పాను. ఇంత మంచిగా జరగడానికి మరలా మీ అందరిని చూసి ఆ రోజుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన నా తోటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లేడీస్ అయితేనే బాయ్స్ అయితేనే, వారందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఇలాగే కాదు, మీ దగ్గర మొబైల్స్ ఉంటాయి కదా, గ్రూపులు ఉన్నాయి, గ్రూపుల్లో కూడా మీరు ఎప్పటికప్పుడు ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకుని ఒకరికొకరు సహకారంగా ఉండి ఈ స్నేహాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మాకు ఈరోజు మేము ఇలా ఉండి మేము చేసే పనుల్లో ఇప్పుడు మేము ఉన్నామండి, మేము చేసే పనుల్లో మాకు పేమెంట్ ఇవ్వాలి. ఒక తెలుగుగా ఆ డబ్బులు లెక్కేయాలన్నా, ఏదైనా ప్రోడక్ట్ ఉంటుంది, పెయింట్ ప్రోడక్ట్, ఆ పేర్లు తెలుసుకోవాలన్నా, దాంట్లో అడిచిన డెమో తెలుసుకోవాలన్నా ఆ చదువు అనేది ఒకటి ఉండాలి కదా. మాకు చిన్నతనం నుంచి 10th వరకు చదువు చెప్పి మమ్మల్ని ఎంతగానో తోడ్పాటు చేసి ముందుకు నడిపించిన మా ఉపాధ్యాయులకి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అంటే కూడా తక్కువ మాటనండి, మా తల్లిదండ్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుదాం. మరి అందరూ మాట్లాడుతూ అయింది కదా, మిగిలిన వారు కొంచెం మొహమాటంగా మాట్లాడలేకపోతున్నారు. సార్ వాళ్ళు మనల్ని ఉద్దేశించి ఆ నాటి మనం చేసిన అల్లర్లు కావచ్చు అన్నీ గుర్తుంటాయి కదా, అవన్నీ మనతో పంచుకుని ఇప్పుడు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలో ఓ రక సూచనలు ఇచ్చి మనం ముందుకు నడిపించాలని ముందుగా ప్రైవేట్ సార్ మాట్లాడతారు, తర్వాత మేడమ్స్ మాట్లాడతారు. శ్రద్ధగా విందాం మనందరం. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా చెరో ఒకేసుకోండి. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. Day by day కాలం ఒడిలో day by day పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. Day by day కాలం ఒడిలో day by day పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. Day by day కాలం ఒడిలో day by day పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సత్తడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అద్దంటూ లేని. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఇంకా రావాల్సిన ఉపాధ్యాయులు రావాలి, కానీ ఇంకొక 7-8 దాకా రాలేదు. వాళ్ళకి ఉన్న వయసు ఒత్తిడి, పిల్లలే ఇది దూర స్థితిలో ఉండటం, ఇవన్నీ ఆలోచించుకుని ఆరోగ్య రీత్యా రాలేకపోయారు. నేను ఒక్కడిని వచ్చాను. జయ మేడం గారు, రాధిక నర్సీ మేడం గారు, అలాగే అరుణ్ కుమారి టీచర్ గారు, అలాగే నాగమణి టీచర్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున నా శుభావందనాలు తెలియజేసుకుంటున్నా. ఉదయం నుంచి ఇంకా ఎర్లీగా ప్రారంభం అవ్వాలి, కానీ 12 గంటలకు ప్రారంభమైంది. ఆహ్లాదకరంగా, తేజభరితంగా, ఊహించిన దానికంటే ఎంతో చక్కగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరిచిన
పెద్దలు జయబాబు జయ అనే నేను బాబు పూర్తి పేరు ఏం పేరు పూర్తి పేరు జయేంద్ర, రైట్, జయేంద్రబాబు. మళ్ళీ ఇంకా 4 5 బాగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇంత కార్యక్రమం ఇంత సక్రమంగా క్రమంగా మర్యాదగా జరగాలంటే వెనకాలండే స్ట్రెయిన్స్ చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, చాలా శ్రమ కనపడదు. అది వచ్చి చూసి కూర్చుండి వెళ్ళిపోయే కనపడదు. ఇంత దాన్ని ఆర్గనైజ్ చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ కొంతకాలం దానికి చేసుకుంటా జాగ్రత్తగా వస్తేనే కానీ ఎంత సక్సెస్ఫుల్గా జరగదు. ఆ భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా 3 నెలల తర్వాత నేను భోజనం చేశాను. నేను భోజనం మానేసి ఆరోగ్యరీత్యా మీ అందరితో తప్పదని నేను తిన్నా. 3 నెలల నుంచి పూర్తిగా ఆరోగ్యాల వైట్ రైస్ తింటమే మానేశాను. ఎందుకంటే నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒళ్ళు పెరిగిపోవడం దాని తగ్గించుకోవడం గురించి పూర్తిగా ఆహారం అనేది పూర్తిగా నిషేధించాను. ఇక్కడ ఖచ్చితంగా హ్యాడ్ టు ఈట్ ఖచ్చితంగా తినాల్సి వచ్చింది, తిన్నా. 2009-10 బ్యాచ్ అంటే అప్పుడు మేము ఆనందంగా ఎంతో సంతోషంగా పాఠాలు చెప్పే రోజులవి. ఇప్పుడు అలా లేవు. పిల్లల్ని దండించడానికి లేదు, శిక్షించడానికి లేదు, హోంవర్క్ ఇస్తాకి లేదు. హోంవర్క్ ఇచ్చేడు ఆ రోజు ఆ స్కూల్ అంతా ఆ సెక్షన్ అంతా ఖాళీ. ఆడు చేయడు రావడం 2 మైనస్ పాయింట్. పైనుంచి మాకు ఒత్తిడి, నువ్వు పాఠాలు చెప్పకపోతే మీరు చెప్తే పిల్లలు ఎందుకు రారంటారు. ఖచ్చితంగా పాఠాలు చెప్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పిల్లల్లో ఏంటంటే పిల్లల్లో కూడా ఇదివరకు మేముంటే మేము 8 పిల్లలు 9 పిల్లలు అలాగా మీ యొక్క ఫోర్ ఫాదర్ జనరేషన్ చూసుకుంటే పిల్లలు ఎక్కువ. ఇప్పుడు మీ జనరేషన్స్కి వచ్చేపాటికి ఒకళ్ళు లేకపోతే 2, మూడో వాళ్ళు ఎక్కడా లేరు. మీలో ముగ్గురు పిల్లలు ఉన్నారా? లేరు, 2 ఎక్కువ అనుకుంటున్నారు. ఎందుకంటే స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు కూడా తక్కువ అవుతున్నారు. వాళ్ళకి ఒకటి ఆడ ఒకటి మగ, వాళ్ళకి విపరీతమైన ఆప్యాయత ప్రేమ అనురాగాలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చూస్తా ఊరుకుంటున్నారు. పిల్లలకేమో మీరు పనుల్లో ఉంటే సెల్లప్ చెప్పాడు. సెల్లప్ చేస్తే ఏంది పిల్లోడి జీవితం చాలా మటుకు ముందుకెళ్దాం. సాఫ్ట్వేర్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలిగి వచ్చి మాటలన్నీ వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఓవరాల్గా అంత అనుకూలమైన ఇది కాదు. కంపెనీ 24 గంటలు ఉన్న టైం అంతా దీని ముందే కూర్చుంటాం వల్ల అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ బోర్డులో ఉన్నాయి. నెట్లో కొట్టు చూసుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్స్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఎప్పుడు గంట పని చేసినప్పుడు 2 గంటలు పని చేసినప్పుడు లేచి అటు ఇటు నిలబడి అటు ఇటు వాకింగ్ చేయమంటుంటారు. విపరీతమైన ఒత్తిడి, వాళ్ళు కనబడిన ఒత్తిడి, స్ట్రెస్, అవన్నీ ఎదుర్కోవాలంటే మనకి రిక్రియేషన్ అనేది అవసరం. ఇప్పుడు విద్యార్థులు కనీసం ఆటలు లేవు. పాఠాలు చెప్పమనే ఒత్తిడి ఎక్కువ ఉంది. పాఠాలు చదవడానికి ఆడ సంసిద్ధంగా లేరు, ఆటలాడటానికి సంసిద్ధంగా లేరు, దేనిలోనూ ముందు సాగట్లే. అట్లా తప్పు అనేది ఎక్కడున్నది అనేది ఇట్ ఈస్ ఎ మిస్టరీ. పూర్తిగా ఎవరికీ అర్థం కావట్లే. ఇప్పుడు కరెంట్ జనరేషన్ చూసుకుంటే ప్రైవేట్ క్లాసులు పెడుతుంటే 0. ఇప్పుడు గోపాలపురం ఉన్నారు, మా టీచర్ గారు హిందీ టీచరు, ఆవిడ వెళ్తుంది. ఒకళ్ళిద్దరు 88 మంది స్ట్రెంగ్తో, ఒకళ్ళు ఇద్దరు. ఇంత దూరం నుంచి వెళ్ళి పాఠాలు చెప్దాం అనుకున్నా అక్కడ సహకరించే ఇది లేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. పైనుంచి అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి. ఏంటి పర్సంటేజ్ కావాలి, కనీసం మినిమం పర్సంటేజ్ 50% తగ్గకుండా ఉండాలి. కనీసం ఉపాధ్యాయులు చెప్పాలి, విద్యార్థులు దాన్ని అనుసరించాలి. ఇప్పుడు మీ టైంలో ఏంటంటే చక్కగా హోంవర్క్ ఇచ్చినా ఒకవేళ హోంవర్క్ చేయకపోయినా బడికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పని లేదు. ఇప్పుడు మానేసి పొళ్ళ నొంకలు ఏంటంటే ఏం చేసేటంటే పక్కన వచ్చి చెప్తాడు, రాత్రి అంతా సెల్ చూసేయండి, సినిమాలు చూసి అన్ని రకాలు. ఏంటంటే ఆ యొక్క అభ్యాసంలో కుంటిపడిపోవడం వల్ల ఆడు ముందు బడికి రావడానికి పూర్తిగా ఇష్టపడతలే. మొదటిపాటు అర్థం కాలే,
దాని కాంక్రీట్గా సెకండ్ పార్ట్ మూడో పార్ట్ అలాగ ఉదాహరణ అనుకుని ఉంటాయి. బేసిక్స్ ముందు అర్థం కావాలి. ఇప్పుడు ప్లస్ మైనస్ తెలియకుండా 3, 4 అంటే ఏం చెప్తాడు? అలాగే అభ్యసన ప్రక్రియలో మొదటివన్నీ తెలియాలి. అవి తెలియకుండా ముందు క్లాసుకి వెళ్ళిపోతున్నారు. అవి ఏమి అర్థం కావట్లే. ఇప్పుడైతే తెలియకుండా పిల్లలు సెలవులు తెచ్చేసుకుంటున్నారు. సెలవులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఏమన్నా దండిస్తే ఆడేమన్నా చేసుకుంటే ఉపాధ్యాయుడు ఉద్యోగం పోతాయి. చూసి చూడనట్టు ఊరుకుంటాం. అది అలాగే ఆడొక్కడితో పోతే ఆ పక్కోడు వెనకాలోడు. అక్కడ పాఠం కిందనే వెళ్తుంది. ఏళ్ళు వేషాలు వేళ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర చెప్తున్నా. ఎందుకంటే నేను అచ్యుతాపురంలో 90 నుంచి 95 పనిచేసా. 95 నుంచి 2000, 2000 నుంచి 2009 రేగులగుంట హై స్కూలు, 2009 నుంచి 16 వరకు మీ స్కూలు, 2016 నుంచి 21 వరకు పక్కన కరిచర్లగూడు, తర్వాత అన్నదేవరపేట, మళ్ళీ చివరి 14 నెలల్లో రిటైర్డ్ అయ్యే ముందు హై స్కూల్ హెడ్ మాస్టర్గా బోడిగూడెంలో పనిచేశాను. పిల్లల యొక్క అందరూ 100% అలాగే ఉంటారని నేను అంటలేదు. ఆ ఉండే తక్కువ మంది, చదివే తక్కువ మంది, ఆ యొక్క ఎవరైతే కొద్దిగా ఈ మిస్చీవియస్ పనులు చేస్తారో దానికి విపరీతంగా ఆకర్షింపబడతారు. ఆటలు ఆడుకుంటాకి పీడీ ఉంటున్నారు. ఆ పీడీకి ఉన్న ఉపాధ్యాయులు క్లాస్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆడు ఇక్కడ ఉంటేనే చదువుతున్నాడు, ఇంటికి వెళ్తే చదవట్లే. ఆ 7 క్లాసులు బలవంతాన్ని చదివించడం, అది చేయడం ఏంటంటే మనకి శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమలు మీ తల్లిదండ్రులు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, కష్టపడ్డారు. మా టైంలో మేము స్నానం చేయాలంటే ఎవరైనా ఇక్కడ కూడా మీ తల్లిదండ్రులను అడగండి, లేకపోతే మీ తాత ముత్తాతలు అడగండి. స్నానం చేయాలంటే ఎక్కడో కింద నుంచి నీళ్ళు తోడుకుని స్నానం చేయాలి ప్రతిదానికి. ఇప్పుడేంటి అన్ని మేట నొక్కడమే, మేట ఆటవాడు ఇది వాడు దేని అన్నికి చేతుల్లో మేట నొక్కడమే. ఇంకా అది ఇది కూడా ఇవన్నీ ఫోన్లు, ఫ్యాన్ కూడా రిమోట్ వచ్చేసింది, అన్నీ రిమోట్. ఏమి ఎంత అయితే మనం కంఫర్ట్స్ కోరుకున్నామో దానికి మన హెల్త్ పరంగా అన్ని డిసడ్వాంటేజెస్ మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే నాకు ఈరోజు చాలా ఆనందదాయంగా, సంతోషకరంగా, ఉత్తేజభరితంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలా చూసినందుకు చాలామంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు, చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నా. ఇంతమంది మీరు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంతకుముందు ఒకసారి జరిగింది, 10 మంది వచ్చారు. అలాగే ఉంటుందని నేను అనుకున్నా. ఇంతమంది ఇలాగ గ్యాదర్ అవుతారని, గ్యాదర్ టుగెదర్నెస్, ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా నిర్వహించింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇంకా మా ఉపాధ్యాయులు ఉన్నారు, మిమ్మల్ని ఉద్దేశించి 2-3 మాటలు చెప్తారు. తర్వాత దూర ప్రయాణం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు 4 పంపేయాలి, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ ప్రయాణాలకు వెళ్ళాలి కాబట్టి 5:30కి సెకండ్ పోతుంది, వాళ్ళ ఇబ్బంది కలగకూడదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు, ఆశీస్సులు. మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మాస్టరు చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఒక రకంగా మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. కారణం ఏంటంటే మేము చాలా ఎంజాయ్ చేస్తూ పాఠాలు చెప్పాము. మేము ఒక రకంగా మాది ఫస్ట్ బ్యాచ్, మీది 10th క్లాస్, నాకు ఫస్ట్ బ్యాచ్. మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు నాకన్నా పెద్ద పర్సనాలిటీలు ఉన్నారు, పాపం బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ క్లాస్లో కూడా మంచి సెటర్లు వేసేవారు అనమాట. వీళ్ళు కౌంటర్లు వేస్తాను, తిరిగి కౌంటర్లు వేసేదాన్ని. కొడటానికేమో పెద్దవాళ్ళు కదా, నాకు మనస్కరించేది కదా, కొట్టబుద్ధి వేసేది కదా, తొందరగా కొట్టాలంటే చేతులు వచ్చాయి కదా. తిరిగి కౌంటర్లు వేసి మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ అట్లా పాఠాలు చెప్పేదాన్ని. కానీ ఎలా చెప్తే అలా బుద్ధిగా చదువుకున్నారు. మీరు ఏం చేసినా స్పెషల్గా ఉండేది ఆ బ్యాచ్ మాత్రం. అందుకే నేను మీతో చాలా ఎంజాయ్ చేశాను. అంత బాగా నేను ఏ బ్యాచ్తో ఎంజాయ్ చేయలే, ఏం చేసినా స్పెషల్ ఉండేది మీ బ్యాచ్. అట్లా ఇవాళ ఫంక్షన్ కూడా చాలా చక్కగా, చాలా పద్ధతిగా, చాలా బాగా చేసుకున్నారు. అందరూ చక్కగా ఉన్నారు. మీరు అందరూ చక్కగా అలా కలిసిమెలిసి ఉండండి. మీ గ్రూప్ ఎలాగో ఫామ్ అయ్యి ఉంటారు కదా, ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకుంటూ, ఎవరికన్నా మీలో ఎవరికన్నా ఏది మాట సాయమే కదా, డబ్బులు సాయం అక్కలా. ఒక ఎవరికన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము ఉన్నాం సుమా అని మీ ఫ్రెండ్స్ ఒకళ్ళు సాయం చేసుకోండి. చక్కగా ఏదైనా జాబ్స్, ఏదైనా ఆపర్చునిటీస్ ఒకళ్ళు చెప్పుకోండి, ఒకరినొకరు సాయం చేసుకోండి. ఇంకోటి ఎందుకు జాలి పడుతున్నానన్నా అంటే
ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టం. నేను మా అమ్మాయితో కూడా అంటా, నువ్వు అలా పెంచు ఇలా పెంచు ఉంటుంది మా అమ్మాయి. చిత్తకొట్టు పెంచాను నేను మా అమ్మాయి, నాకు ఆ దెబ్బల మీద నువ్వు పెంచుకోలే దెబ్బలు కొట్టుకోకుండా అంట. ఎందుకంటే కత్తి మీద సాము ఇప్పుడు పిల్లల్ని పెంచడం మామూలు విషయం కాదు. అందుకే మిమ్మల్ని చూసి నేను జాలి పడుతున్నాను అన్నాను. ఎందుకంటే అన్ని వైపులా చాలా నకమకాల అన్ని డైరెక్షన్స్లో మీరు పిల్లల్ని కాసుకుంటూ పిల్లల్ని పెంచాలి. చాలా సాధారణ విషయం కాదు ఇది. అదో ఏదో అప్పట్లో మీ అమ్మ నాన్న కంట్రోల్ చేశారు, టీచర్లు కంట్రోల్ చేశారు, లేకపోతే మేము ఇంకా చాలా ఉందో అని మీరు అనుకుని ఉండొచ్చు ఆ ఏజ్లో. కానీ చాలా తక్కువ మేము కంట్రోల్ చేసింది, అమ్మ నాన్న కంట్రోల్ చేసిందన్న. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేసినట్టు తెలియకూడదు, కంట్రోల్ చేయాలి, ఆ లైన్లో పెట్టుకోవాలి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఎందుకంటే మీరు కంట్రోల్ చేసినట్టు తెలిసిందో చచ్చినా మాట అంటారు. ఎలా చేసుకుంటారో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తెలివిగా. ఎందుకంటే కొట్టకూడదు. ఇప్పుడు మీ పిల్లల్ని ఒక దెబ్బ చేస్తే వినరాడు, నయానా భయానా చేస్తే నెత్తెక్కుతారు. చాలా బాగా పెంచుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ఈవేళ మీకు తెలుసు కదా, నేటి వాళ్ళ రేపటి పౌరులు. అట్లా ఇంకొకటి ఏంటంటే చిన్న సలహా చెప్పేది, మీరు చదివించుకోవాలి కాన్వెంట్లు అనుకుంటే పెద్ద కాన్వెంట్లో చదివించుకోండి లక్షలు ఖర్చు పెట్టి. లేదు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే చదివించుకోండి. అన్ని చోట్ల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది, చాలా బాగుంది. లేదా అచ్చే బుచ్చే బుడ్డు కాన్వెంట్లో మాత్రం చదివించి డబ్బులు తగలేకండి దయచేసి. నేను అందరినీ కోరుకునేది అది. అర్థమవుతుందా? లేదా మంచి కాస్ట్లీ కాన్వెంట్లో చదివించుకోండి, ఎవరు వద్దనరు. అంత స్తోమత ఉండి అలా చదివించుకుంటా ఉండి మేము కూడా మా పిల్లల్ని కాన్వెంట్లో అయితేనే బాగా చదువు వస్తే నువ్వు ఒక అపోహ కదా, అంత కాస్ట్లీ కాన్వెంట్లో చదివించుకోండి. లేదు శుభ్రంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకొని మీరు ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించండి, బ్రహ్మాండంగా చదువుతారు పిల్లలు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, మీరు అందరూ ఏంటి పొలంలో పెరిగిన మొక్కలు, మీ పిల్లల్ని కుండీల్లో పెంచుతున్నారు మీరు, అవునా కదా? మీరు ఆటికి పోటీకి ఆకి నిలబడగలుగుతారు. ఎందుకంటే మిమ్మల్ని ఓపెన్గా పెంచాము, అవునా? మీరు జాగ్రత్తగా వాటికి పోషకాలు అందిస్తే నీళ్ళు అందిస్తే కుండీల్లో పెంచుతున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నది కూడా అందుకే నేను కత్తిమేసామని. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని చక్కగా పెంచుకుని మంచి పిల్లల్ని రేపొద్దున్న పెద్దవాళ్ళని చేసి చక్కగా అందిస్తారని నేను ఆశిస్తాను. అలాగే మీ గెట్ టుగెదర్ ఇంకొకరు నాకు ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇంకొక 2 గెట్ టుగెదర్లు మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి పెళ్ళి ఉన్నోడు ఉన్నారు కదా, అంటే నాకు నోటీస్లోకి వచ్చింది 2, జయేంద్ర అయితే 3. ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వండి, అదొక గెట్ టుగెదర్ అయిపోతుంది మీకు. మానకండి, అమ్మాయిలు ఎలాగో రకం ఖాళీ చేసుకుని రండి. అదిగో జయేంద్ర పిలవాలి కదా అంటున్నారండి, పిలిస్తే వాళ్ళు వచ్చేస్తాక రెడీగానే ఉన్నారంట. మరి అదొక మినీ గెట్ టుగెదర్ అయిపోతుంది కదమ్మా, ప్రత్యేకించి పిలవక్కర్లేదు కదా. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మీకేం స్పెషల్ చేయకలేదు, భోజనం అందరితో పాటే. ఎలాగో మగపిల్లలే ఉన్నారు కదా, ఆ భోజనం ఖర్చు కూడా ఆడపిల్లల మీద తోసేయచ్చు, లేదా ఖర్చు ఉంది మనకి, అంతే కదా. అలాంటప్పుడు చక్కగా అలా రండి అందరూ. అలా ఏదైనా ఫంక్షన్స్ చేసినప్పుడు అలా కలుస్తూ ఉంటే చూడండి, అమ్మాయి బాధపడింది అక్క మా అమ్మ. కానీ ఈ ఫ్రెండ్స్ ఈ బూస్టప్ చాలా రోజులు మనకు వస్తుంది. ఎందుకంటే నేను 40 ఏళ్ళ క్రితం మేము 10th క్లాస్ చదివాను. మొన్న 24 మార్చిలో మేము పెట్టుకున్నాం. దానికి మెయిన్ నేను మా ఫ్రెండ్స్, మా అబ్బాయిల ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కూడా అప్పట్లో అబ్బాయిలతో మాట్లాడేదని కాదు, అసలు నాకు అబ్బాయిలు తెలియదు. నా క్లాస్లో అబ్బాయిలు నాకు తెలియదు, కానీ నేను అందరికీ తెలుసు. అని బాగా చదివేదానని అందరికీ తెలుసు. నా క్లాస్లో అబ్బాయిలు తెలియదు, 1-2 తెలుసు. బాగా అల్లరి చేసేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు తెలుస్తారు. మిగతా వాళ్ళు గుర్తుండరు మాకు కూడా, మా క్లాస్లో వాళ్ళు. కానీ అప్పుడు నన్ను అదే ఈ ఆర్గనైజ్ టీంలో తీసుకున్నారు, నన్ను లోకల్గా ఉంటానని. చాలా కష్టపడాలి, నాకు తెలుసు ఆ కష్టం ఏంటో. ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఇంచుమించుగా 2-3 నెలలు కష్టపడ్డాం మేము. ఒక్కో రోజు అయితే నిద్రలేని రాత్రులు, ఫైనాన్షియల్గా చాలా కష్టపడితేనే చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నాం. 40 సంవత్సరాల తర్వాత కదా మా వాళ్ళు ఆనందంగా గంతులు వేసేస్తారు. ఇంకో కొంతమంది మిస్ అయిపోయారు పాపం, తర్వాత ఏడ్చుకున్నారు. ఏడిస్తే అడవండి రాలేదు కదా అన్నాను, ఇంకేమంటాను మరి. వాళ్ళ కోసం మరి 2-3 నెలలు ముందే చెప్పించాం, రాలే మరి వాళ్ళు కదా. ఇప్పుడు బాధపడతారు, మళ్ళీ పెడతామండి తర్వాత చూద్దాంలే అంటారు అన్నమాట. ఇది మళ్ళీ ఈ క్షణాలు రావు, ఉంటాయి పర్సనల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అట్లే ఇప్పుడు మీకు ఏం వయసు అయిపోలే, ఇంకో 10 ఏళ్ళకి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం కాదు. లేదా ఇలా ఏదైనా ఫంక్షన్స్ చక్కగా కలవండి అందరూ కూడా. మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఇంకా వృద్ధిలోకి వస్తారని నేను ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మీ అందరికీ నా ఆశీస్సులు. నాకు 2009లోనే ఫస్ట్ నాకు ప్రమోషన్ వచ్చింది. అదే మీ ఫస్ట్ బ్యాచ్ మీది. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అయినప్పటికీ మీ అందరి సహకారంతో నేను బాగానే చెప్పాను అనుకుంటాను. ఆ సంవత్సరం కూడా ఫస్ట్ ఇయర్ అయినా సరే. కానీ ఒకటి మాత్రం చేసేదాన్ని,
మగపిల్లలు ఎంత ఎత్తున్నా నా మీద ఎత్తున్నా కూడా బొంగబెట్టి కొట్టేదాన్ని. అది మాత్రం గుర్తు నాకు బాగా. అదే నేను చాలా మంది దగ్గర కూడా చెప్తాను, అంత బొంగబెట్టి కొట్టినా కూడా వాళ్ళు అసలు ఎదురు తిరిగేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము మాట అంటేనే వాళ్ళు మా మీదకి వచ్చేస్తున్నారు. అది నేను మర్చిపోలేను. వాళ్ళందరినీ క్షమించండి పిల్లలు. అవును, ఇప్పుడు ఆ ఫలితము నాకు ఇప్పుడు కనిపించింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరందరూ చక్కగా సెటిల్ అయ్యారు. చాలా మంది ఒక 70% సెటిల్ అయినట్టే. ఒక 30% అంటే వాళ్ళ ఇష్టమైన వృత్తిరీత్యా వాళ్ళు డెవలప్ అయినట్టు లెక్కే. కాబట్టి ఇది ఒక రకంగా దాని యొక్క ఫలితమే అనుకుంటున్నాను. అప్పుడు మేమందరం చెప్పిన ఫలితమే ఇప్పుడు మీ అందరూ సెటిల్ అవడానికి కారణం తెలిసింది నాకు. కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే మీరు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. మీ ఇంట్లో కూడా మంచి ఫుడ్ ఇస్తూ మీ పిల్లలకు కూడా మంచిగా ఉంచుకుంటూ జాగ్రత్తగా పెంచుకోండి. ముందు అసలు ఆరోగ్యం లేకపోతే చదువు ఎంత చదివినా ఉపయోగం ఏమీ లేదు. ముందు ఆరోగ్యం కాపాడుకోండి. అట్లాగే పిల్లలకి సెలవులు ఇచ్చేసి వాళ్ళకి రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయి కదా మరి వాటి వల్ల. కాబట్టి అది కూడా దూరం పెట్టుకోండి. ముందు మీ దగ్గరే ఉంది, ఆడపిల్లల దగ్గరే ఉంది. అందుకే దీనికి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం చూసుకున్న తర్వాత మంచిగా చదివించుకోండి పిల్లల్ని. అలాగే మీరు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా కొంచెం డెవలప్ అయ్యే ఉంది వాళ్ళకు కూడా. కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వృద్ధిలోకి రండి. టోటల్గా అందరూ బాగానే ఉన్నట్టే మాకు అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. చేశాను. నెక్స్ట్ దుద్దుకూరు చేసి డస్ట్ భరించలేక ఇక్కడికి వచ్చాను. అంటే నేను ఇక్కడ ఫస్ట్ పీఈటీని వచ్చేటప్పటికి అసలు పీఈటీ లేకపోయినా అసలు అఖిల్ మాట అసలు చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు, అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు. ఇప్పుడైతే కనుక చెప్పినా సరే ఏదో చెప్తుందిలే అన్నట్టు చూస్తున్నారు మా ఇంకా. అంటే చెప్పింది ఒక్కటి కూడా నేర్చుకునే ప్రయత్నం, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ కూడా నేర్చుకోవట్లేదు. నెక్స్ట్ దానికంటే ముందు ఉపాధ్యాయులుగా మేము ఉన్నందుకు మేమందరం చాలా అసలు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అసలు ఇలాంటి కలయికలు కానీ ఇలాంటి ఆప్యాయతలు కానీ వేరే వృత్తిలో ఉంటాయా? ఉండవు. సో మేము చాలా లక్కీ. నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకా లక్కీ ఏంటంటే మీ అంత ఆప్యాయత చూపించే విద్యార్థుల్లో మేము ఉన్నందుకు, ఆ జనరేషన్లో జాబ్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మీ జూనియర్స్ వాళ్ళు కొంతమంది నెంబర్ సంపాదించి ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు విషయాలు చెప్పుకుంటుంటారు. ఇప్పుడేమో లైఫ్ కొంతమందికి ట్రాజడీ, కొంతమందికి మా హ్యాపీ. ఆ ట్రాజడీ ఉన్నప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వస్తుంది అన్నమాట. ఇప్పుడు సేమ్ అన్నగారుపేట బ్యాచ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే గెట్ టుగెదర్ పెట్టుకుని గ్రూప్ ఫామ్ చేసుకుని మీకులాగానే. అయితే మేము ఒక సలహా ఇచ్చాము. ఏమనంటే చూడండి, కొంతమంది సెటిల్ అవ్వలేదు ఒకటిని, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోలేరు. సో ఫండింగ్ పెట్టుకోండి, ఒక ఇయర్లీ ఒక 300 పెట్టుకోండి అనేసి అని వాళ్ళకి సలహా ఇస్తే ఫండింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక అతను వాడి పేరు కరుణాకర్, సాఫ్ట్వేర్ మాట. 2 నెలల్లో ఎంత అమౌంట్ వస్తే నేను అంత అమౌంట్ ఇచ్చేస్తాను ఒక్కడే అన్నాడు. అన్న తర్వాత ఒక 23,000 సమ్ ఎంత వచ్చింది. వెంటనే ఆ అమౌంట్ అతను 23,000 ఒక్కడే వేసేసాడు. వేసేసిన తర్వాత సరే ఆ అమౌంట్ ఏం చేద్దాం అనేసి గ్రూప్లో వాళ్ళే డిస్కషన్ పెట్టుకుంటారు. మమ్మల్ని కూడా యాడ్ చేశారు. బాగా ఎవరికి అవసరం ఉంది, నిజంగా అవసరం ఎవరికి ఉంది వాళ్ళకి హెల్ప్ చేయండి. మీతో పాటు చదువుకున్న వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే కనుక మీరు హెల్ప్ చేస్తే కనుక అది చాలా మీకు బ్లెస్సింగే, వాళ్ళకి చాలా హ్యాపీ అవుతుంది, వాళ్ళకి పుషప్ ఇచ్చినట్టు అవుతుందని ఒక సలహా ఇస్తే వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా దాన్ని ఆచరిస్తే బాగుంటుందేమో, చిన్న సలహా అంతే. నాకు మీకు నచ్చితే కనుక దాన్ని ఫాలోఅప్ చేసుకోండి. అంటే మనకి 300 అవుతుంది, కానీ 30 మంది ఉన్నారు అనుకోండి, అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా. సో ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఇంకేదైనా అవసరం ఉంటే కనుక మాకు కాల్ చేయండి. ఇంచుమించు మేము అందరం మానవతా సభ్యులమే. మానవత ఒక గ్రూప్ ఉంది, సోషల్ సర్వీస్ గ్రూప్ ఉంది. మీకు బ్లడ్ అవసరమైనా, ఇంకేదైనా మెడికల్గా అవసరమైనా, ట్రీట్మెంట్కి ఏదైనా అవసరమైనా, ఈవెన్ ప్రేజర్ అవసరమైనా, సాయంత్రం అవసరమైనా మాకు కాల్ చేస్తే కనుక తప్పకుండా మేము చేయగలిగింది తప్పకుండా చేస్తాము. అన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రేజర్ కానీ, శాంతిరథం కానీ, లేదా ఫైనాన్షియల్ హెల్ప్ కానీ. మీకు ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అయితే 2-3 రోజుల్లో, ఎమర్జెన్సీ అయితే కనుక నెక్స్ట్ డేనే
మేము ఆ గ్రూప్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఆ సోషల్ సర్వీస్ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు కూడా అలా ఒక పార్ట్ అంటే మీలో మీకు తెలిసిన వాళ్ళ మీకు చేసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి డిస్కస్ చేసుకోండి. మరి మేడం గారు చెప్పినట్టు పిల్లల్ని హెల్దీగా ఉంచండి. జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఒక స్కిప్పింగ్ రోప్ కొనండి. ఫస్ట్ మీరు చేయండి తల్లులు. చూడండి చరిత ఒక్కటే కాదు, సన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. సన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లావు కాదు ఇక్కడ సమస్య, సన్నగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫ్యాట్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. సో స్కిప్పింగ్ మీ పిల్లలు ఎదురుకుండా మీరు చేయండి. వాళ్ళు కూడా చిన్న స్కిప్పింగ్ కొనివ్వండి. వాడికి ఏదో ఆశ చూపించండి, చాక్లెట్ ఇస్తామనో సమ్ ఏదో ఆశ చూపించండి. వాళ్ళతో కూడా అప్పుడప్పుడు కుదిరినప్పుడన్నా చేయండి, రోజు కాకపోయినా. సో మంచి ఎక్సర్సైజు. నెక్స్ట్ ఆ కలర్స్లోకి వీటిలోకి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది నా చిన్న సలహా. ఎందుకంటే హెల్త్ లేకపోతే కనుక ఇంకా ఎన్నున్నా మనకి వేస్టే. ఎంత సంపద ఉంటే ఏంటి, మనకి అన్నం తినడానికి లేనప్పుడు, కడుపు నుండి అన్నం తినే లేకుండా ఏవో రోగాలు ఉంటే అవి కొంచెం నాకు వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. అందుకని కొంచెం హెల్త్లో కొంచెం కాన్షియస్గా ఉండండి. ఇంకా కొన్ని షేర్ చేసుకోవాలంటే కొంచెం కంట్రోల్ చేయాలి కదా. పీఈటీ అంటే కంట్రోల్ చేయాలి. నా ఇంక మిర్రని చూసేవాడు శ్రీకాంత్ కానీ, లేకపోతే మనోహర్ కానీ, ఇంకా కొంతమందిని ఫస్ట్ నేను శిరీషతో మాట్లాడి నీ ఊరు వచ్చినప్పుడు. శిరీష రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోయేది. ఆ శిరీష కూడా వెళ్ళేది కదా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేదాను కదా. వద్దంటే ఒక్కొక్కసారి కోపంగా చూసేది నా వైపు. శిరీష్ అని కాదు, ఎక్కడైనా సరే పీఈటీలు ఇంకా కోపంగానే చూస్తారు పిల్లలు నచ్చినప్పుడు. కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ తెలుసా నాకు. స్టూడెంట్స్ చాలామంది ఫ్రెండ్స్ నాకు. సో ఐఎమ్ సో లక్కీ. చాలామంది ఫ్రెండ్స్, నాకున్నంతమంది ఫ్రెండ్స్ ఇంకెవరికి ఉండరేమో అనిపిస్తుంది నిజంగా. అసలు చిన్న పిల్లలు కూడా నాకు ఫ్రెండ్సే. నా స్టూడెంట్స్ నాకు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ పంచుకుంటూ ఉంటారు. అలా అంటే నాతో మాట్లాడాలని వాళ్ళకి అనిపిస్తుంది అంటే కనుక నన్ను ఫ్రెండ్గా భావించే కదా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మగపిల్లలు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, అలా ఇప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకేదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా కలుసుకుంటూ ఉండండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉపాధ్యాయులు అయినందుకు, నెక్స్ట్ మీలాంటి విద్యార్థులు మాకు శిష్యులుగా దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్ని జాగ్రత్త. మెయిన్ సెల్ ఫోన్స్కి కొంచెం దూరంగా ఉంచడం కష్టమే కానీ ఉంచగలరు మీరు. ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే తల్లుల దగ్గరే ఉంది అంతాను, కీలకమైన పాత్ర అంతా తల్లుల దగ్గరే ఉంటుంది. మనమే చూడాలి మొత్తం అంతాను. కొంచెం పేషెన్సీగా ఉండాలి. పేషెన్సీ అవసరమే, అదొకటి చూసుకోండి. టెన్షన్స్ ఏమీ వద్దు. ఎప్పుడు గోపాలపురం వచ్చినా నేను ఎప్పుడు గోపాలపురంలోనే ఉంటాను. ఆల్వేస్ వెల్కమ్. శరమణి స్కూల్ ఆపోజిట్ హౌస్ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ వెల్కమ్. ఓకే, నా ఆశీస్సులు. ఇలా గెట్ టుగెదర్ చాలా సంతోషంగా ఉంది. నేను అసలు రాననుకున్నాను కానీ జయేంద్ర చాలా పట్టు పెట్టి వస్తారా రారా, లేదు నా కారు ఉంది, నేను కారు ఎక్కించుకొచ్చేస్తాను, వస్తారా రారా నేను ఎగ్గొట్టేద్దరనే చూశాను. కానీ చాలా సంతోషంగా ఉంది. చాలామంది మంచిగా సెటిల్ అయ్యారు, చాలా సంతోషం. కొంతమంది జీవితాల్లో చేదు అనుభవాలు పాపం దాకా షేర్ చేసుకున్నారు. అది చీకటి పడిన తర్వాత మరలా ఉదయం వస్తుంది కానీ ఉదయం అయిన తర్వాత చీకటిని మర్చిపోతాం. అయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎక్కడో ఒక చోట చీకటి అనుభవం కొంచెమో వస్తూ ఉంటుంది. దానికి మనం కుమిలిపోయేదానికంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడం మంచిది. తర్వాత చాలామంది మంచి మంచి జాబ్లో సెటిల్ అయ్యారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి విద్యార్థి 100 మంచి పుస్తకాలతో సమానం అంట. ఒక మంచి మిత్రుడు
అయితే ఒక మంచి మిత్రుడు మరలా ఏంటంటే ఒక గ్రంథాలయంతో సమానం అంట. ఒక గ్రంథాలయంలో మనం ఏం సేకరిస్తాము, అనేకమైన విషయాలు సేకరిస్తాం కదా. అలాగే మీ ఫ్రెండ్స్లోనూ ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళ బాధలు కాస్త ఫోన్స్ ద్వారా కానీ అలాగే షేర్ చేసుకోవడం మంచిది. మన 2014 బ్యాచ్ నాకు 2 అమ్మాయిలు ఫోన్ చేశారు. ఒక అమ్మాయి అయితే బాగుందండి, మా అబ్బాయి నాకు మ్యాథ్స్ అంటే చాలా భయపడేదాన్ని, కానీ మా అబ్బాయి మ్యాథ్స్లో ఫస్ట్ వస్తున్నాడండి, మా అబ్బాయి 6th చదువుతున్నాడు అని. ఇంకొక అమ్మాయి ఫోన్ చేసేసరికల్లా అమ్మాయి పాపం చాలా ఫీల్ అయ్యి, మేడమ్స్తోనే మాట్లాడటానికి నేను ముందుకు రాను, నాకు భయం వేస్తుంది, నాకు సిగ్గు వస్తుంది, ఎందుకనంటే మా అబ్బాయి చనిపోయాడు, నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తలేదు అని బలవంతాన మాట్లాడించింది. అయితే మాట్లాడిస్తున్నది, అమ్మ ఇదేమీ కాదు అంటే మామూలుగా ఏమంటారు, చదువుకి సెటిల్మెంట్కి సంబంధం లేదు అసలు. దేవుడు ఆశీర్వదిస్తే ఏంటంటే దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, చదువుకోకుండా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. చదువుకి సెటిల్ అవ్వడానికి ఎట్ట సంబంధం ఉండదు. అయితే దైవ కృపకి అంతే. అయితే ఎప్పటికైనా కానీ చేదనుభవాలు ఉన్నవాళ్ళు చేదనుభవాల్లోనే ఉండరు, వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. ఇంకా దాన్ని చూసి కృంగిపోవడం అన్నది మంచి పద్ధతి కాదు. చక్కగా అందరూ గ్యాదర్ అయ్యారు, చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం, చాలా బాగా చేశారు. జయేంద్ర మాత్రం చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. నేను మా టీచర్స్ని చూడడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి 9 సంవత్సరాలు అయిపోయింది, మరలా ఇప్పుడు రావడం చాలా సంతోషం అనిపించింది. మీ అందరిని చూడడం కూడా చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని అనుకుంటున్నాను. తర్వాత మీ పిల్లలకు కూడా మేడం చెప్పినట్టుగా సెల్ దూరపరచండి. సెల్ వలన అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెల్కి ఎడిట్ అయిపోతున్నారు. తర్వాత గేమ్స్ ఆడటం వలన కూడా అందరూ గేమ్ ఆడుతున్నారు కదా మా సెల్లోను, దాన్ని కూడా ఎడిట్ అయిపోతున్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని కొంచెం దూరంగా పెట్టి వారిని దైవికంగా పెంచుతారని నేను ఆశిస్తున్నాను. అదే గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో.
విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులు.